రష్యాతో ముఖేష్ అంబానీ భారీ డీల్ కుదుర్చుకున్నారు. ప్రతిరోజు 5 లక్షల బ్యారెళ్ల చమురును 10 ఏళ్ల పాటు సరఫరా చేసేందుకు రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్నెఫ్ట్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఇదే ఇరు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద ఒప్పందం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఐరోపా దేశాలు మొత్తం రష్యా వద్ద చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. దీంతో బ్యారెల్ ధర భారీగా తగ్గిపోయింది. ఇదే అవకాశాన్ని ఇండియా అందిపుచ్చుకుంది. మన మొత్తం చమురు కొనుగోళ్లలో అప్పటిదాకా రష్యా సరఫరా 1% లోపు ఉండగా ఆ ఉదంతం తర్వాత దాదాపు 40% పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా మన దేశం అవతరించింది. తాజాగా జరిగిన ఒప్పందంలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఈ ఏడాది అక్టోబర్లో రష్యా చమురు ఎగుమతుల్లో 47% చైనా కొనుగోలు చేసింది. 37% కొనుగోళ్లతో భారత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. 10 ఏళ్ల తాజా ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ సరఫరాలో 0.5% వాటాకు సమానమైన ముడి చమురును రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకోనుంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే ఈ విలువ ఏడాదికి 1.02 నుండి 1.1 లక్షల కోట్ల మేర ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు స్వీకరించాక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించగలనని పేర్కొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం జరగడం విశేషం. భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించనుండగా అంతకుముందే ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కింద 20 నుంచి 21 ఆఫ్రోమాక్స్ పరిమాణం ఉండే వివిధ గ్రేడ్ల చమురుతో పాటు 1,00,000 టన్నుల చొప్పున 3 కార్గోలను ప్రతి నెల రాస్నెఫ్ట్ సరఫరా చేయనుంది. ఇప్పటికే పలు ఒప్పందాలు చేస్తుంది. నెలకు 30 లక్షల బ్యారెళ్ల చమురు నిమిత్తం ఈ ఏడాదిలోనే రాస్నెఫ్ట్తో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. జనవరి, అక్టోబర్ మధ్య రోజుకు 4,05,000 బ్యారెళ్ల మేర రష్యా చమురును రిలయన్స్ ఎగుమతి చేసుకుంది. 2023 ఇదే సమయంలో రోజుకు 3,88,500 బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంది. కొత్త ఒప్పందం కింద జనవరి నుంచి 10 ఏళ్ల పాటు చమురు సరఫరా కానుంది. అవసరమైతే మరో 10 ఏళ్లకు దీనిని పొడిగిస్తారని తెలుస్తోంది.